నమో భగవతే శ్వేతగులాబీలు 1961 March 10th. Prasad is a spiritual gift, a way of transmitting the divine force. It is considered a sacred thing. ప్రసాదం ఒక ఆధ్యాత్మిక బహుమతి, దివ్యశక్తిని ప్రసారం చేసే మార్గం. దీనిని పవిత్రమైన విషయంగా భావిస్తారు. నెక్స్ట్ March 31st. The hell from which physical death cannot deliver you is the hell of being in the grip of a devil who makes of you. He is playing and takes his greatest pleasure in torturing you. భౌతిక మరణం మీకు విడవలేని నరకం అనుకుంటే మిమ్మల్ని ఒక క్రీడలాగా ఆడుకునే ఆసురీ శక్తుల గొప్ప ఆనందం పట్టులో మీరు ఇరుక్కుపోయి హింసించబడతారు. When someone is the grip of a devil, which is the cause of his sufferings, the body may die, but the vital being who feels the suffering will, after the dissolution of the body, continue to feel as much and perhaps even more. ఎవరైనా దుఃఖానికి కారణమైన అదివ్య శక్తుల పట్టులో ఇమిడిపోయినప్పుడు ఆ దేహం మరణం చెందవచ్చు, కానీ ఆ యాతనను అనుభవించే ప్రాణేక దేహి నశించిన తదుపరి కూడా మరింతగా, బహుశా ఇంకొంచెం అధికంగా అనుభవిస్తూనే ఉంటుంది. బట్ దేర్ ఈజ్ నన్ వర్స్ డెఫ్ దెన్ దట్ వన్ హూ రెఫ్యూజెస్ టు హియర్. అయితే ఆలకించుటకు నిరాకరించే వాడి కంటే దారుణమైన చెవిటివాడు మరొకడు లేడు. నో చైల్డ్ కెన్ బి క్యూర్డ్ ఇఫ్ యూ రెఫ్యూజెస్ టు బి cured, and parents to be a fool in order not to listen. ఏ బిడ్డ అయినా స్వస్థత పొందడానికి నిరాకరిస్తే మరియు వినకూడదని మూర్ఖుడిలా నటిస్తే అతనికి స్వస్థత చేకూరదు. నెక్స్ట్ May 31. ఇందాకంతా మనము అది పెద్దగా ఉంది కదా కొటేషన్ అనేది, పేరాస్ మనం తెలుగులో చెప్పుకున్నాము. నెక్స్ట్ May 31st. When I speak of new birth, I am always speaking of the birth of your new consciousness. నేను ఎప్పుడైతే నూతన జన్మ గురించి మాట్లాడతానో ఎల్లప్పుడూ నేను ఊటంకించే నూతన జన్మ గురించి అనేది మీరు గ్రహించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి August 30th 1961లోనే August 30th ఏంటంటే, there is something important that you must understand. మీకు అవగాహన కావాల్సిన ఒక ప్రముఖమైన విషయం ఉన్నది. ఏంటది? దిస్ బాడీ విత్ ది బిట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఇట్ which you call the mother has no power of its own, no will of its own. The Lord alone has the power. The Lord alone has the will. All is willed by the Lord. All is done by the Lord. And it is He alone who can save you from your predicament. మీరు అమ్మ అని పిలిచే ఈ చైతన్యంతో కూడిన ఈ దేహానికి మాత్రమే శక్తి ఉన్నది. సర్వము ప్రభువు చిత్తమే, ప్రభు ఇచ్చనే. సమస్తము పరమ ప్రభువు చేతనే జరుగుతుంది. ఆయన మాత్రమే ఈ కష్టాల నుండి మనను రక్షించగలడు.